హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు దోశ చేసి చూపిస్తానండి. డిఫరెంట్గా ఉండటమే కాకుండా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశ తింటూ ఉంటాం కదా, మినప దోశలు తింటూ ఉంటాం, రవ్వ దోశలు తింటూ ఉంటాం. కానీ ఇలా పప్పు దినుసులతో ఒకసారి దోశ చేసుకుని చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. వారానికి ఒకసారైనా కూడా మీరు ఇలా తినాలి అని అనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోండి, 2 టేబుల్ స్పూన్లు ఉలవలు వేసుకోండి, 2 టేబుల్ స్పూన్లు పెసలు వేసుకోండి, అలాగే 2 టేబుల్ స్పూన్లు శనగలు వేసుకోండి. ఇలా శనగలు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు రాగులు వేసుకోండి. 5 రకాలు వేసుకున్నాం కదా. ఇప్పుడు అలసందలండి, బొబ్బర్లు అంటాం కదా, అవి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలా 6 రకాల పప్పు దినుసులతో దోశ చేసి చూపిస్తానండి. చాలా చాలా బాగుండటమే కాకుండా హెల్దీ కూడా. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ కూడా ఈ దోశను ఖచ్చితంగా తినాల్సిందేనండి. అంత మంచిది. ఇప్పుడు అవన్నీ కూడా గిన్నెలో వేసుకున్నాం కదా, వాటిని ఎక్కువగా వాటర్తో వాష్ చేసుకుని ఇలా వాటర్తో నానబెట్టుకుని ఉంచుకోవాలండి. 1-2 సార్లు బాగా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఎక్కువగా వాటర్ పోసుకుని నానబెట్టుకుని ఉంచుకుందామండి. ఇలా మార్నింగ్ మనం గిన్నెలో వేసుకుని పప్పు దినుసులని నానబెట్టుకుని ఉంచుకోవాలి. సాయంత్రం వరకు కూడా ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకుని. నానిన తర్వాత నేను మీకు చూపిస్తానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అలా నానాలి. నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఈవినింగ్ అయిన తర్వాత మనం ఇవన్నీ కూడా వాటర్ని తీసేసుకుని 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మంచి వాటర్ పోసుకుందాం. ఇలా పోసుకున్న వాటిని స్ట్రైనర్తో ఒక గిన్నెలోకి వడగట్టుకుందామండి. వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేయాలి. ఓన్లీ పప్పులు మాత్రమే మనకి మిగలాలి. ఇలా గిన్నెలోకి వాటర్ అన్నీ కూడా తీసేసుకుందాం. దీనిలో పప్పుల్లో వాటర్ అనేవి ఏమీ ఉండకూడదండి. అలా మొత్తం కూడా కిందకు వచ్చేయాలి. స్ట్రైనర్తో కానీ లేదంటే జల్లెడతో కానీ వడగట్టుకోండి. లేదంటే ఒక క్లాత్ని తీసుకుని, పొడిగా ఉన్న క్లాత్ని తీసుకుని దానిలోకైనా కూడా వడగట్టుకుంటే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. ఇలా మొత్తం కూడా కిందకి దిగిపోయిన తర్వాత ఒక గిన్నెను తీసుకుని ఆ గిన్నెలోకి ఒక పొడిగా ఉన్న క్లాత్ని వేసుకోండి. ఏదైనా ఒక బట్టను వేసుకోండి. ఇప్పుడు వాటర్ అన్నీ కూడా కిందకి దిగిపోయిన తర్వాత ఆ పప్పులన్నీ కూడా అలా క్లాత్లో వేసేసుకుందాం. ఇవన్నీ కూడా వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేసిన తర్వాత ఇలా క్లాత్ని బాగా టైట్గా చుట్టుకుందామండి. ఇలా టైట్ చేసుకున్నట్లయితే వాటర్ ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. అలా మూత పెట్టుకుని నైట్ మొత్తం కూడా అలా మూత పెట్టుకుని ఉంచేసుకుందామండి. మార్నింగ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే అవన్నీ కూడా మొలకలు వచ్చాయి కదా. ఇలా ప్రతి గింజకి కూడా వేర్లు వచ్చాయండి, మొలకలు వచ్చాయి. ఇప్పుడు ఈ మొలకలతోనే మనం దోశ వేసుకోబోతున్నాం. చాలామంది ఈ మొలకల్ని ఇలా డైరెక్ట్గానే తింటూ ఉంటారండి. కానీ ఎక్కువగా మనం తినలేం. ఒక గుప్పెటి కన్నా ఎక్కువగా తినలేమండి. అలా తినలేక గ్యాస్ ప్రాబ్లంతో బాధపడేవారు ఇలా నేను చూపించే విధంగా దోశ వేసుకుని చూడండి. టేస్ట్తో పాటు హెల్దీ కూడా. ఇలా అవన్నీ కూడా క్లాత్లో నుంచి తీసుకుని గిన్నెలోకి వేసేసుకున్నాం కదా. ఇలా పప్పులన్నిటికీ కూడా చక్కగా మొలకలు వచ్చాయండి. ఇవి చాలా చాలా మంచిదండి హెల్త్కి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా పప్పు దినుసుల్లో వేసేసుకుందామండి. ఇలా వేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెంగా సాల్ట్ వేసుకోండి. ఎక్కువగా సాల్ట్ అనేది పట్టదండి, కొంచెం వేసినా సరిపోతుంది. పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు వేసుకోండి.
అలా వేసుకున్న వాటిని కొంచెంగా వాటర్ పోసుకుని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకొద్దాం. వాటర్ అనేవి ముందుగా పోయకూడదండి. ఫస్ట్ కొంచెం నలిగిన తర్వాత అవసరాన్ని బట్టి వాటర్ పోసుకుని బాగా గ్రైండ్ చేద్దాం. దోసపిండిలాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయిన పప్పు పిండిని మనం దోశ వేసేటప్పుడు పెనం మీద అంత ఈజీగా స్ప్రెడ్ చేయలేమండి. మెత్తగా ఉండి ఒకే చోట అంటుకుపోతూ ఉంటుంది. అలా కాకుండా 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోండి. ఇలా బియ్యపిండి వేసుకున్నామంటే పెనం మీద దోశ వేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. బియ్యపిండి వద్దు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ బియ్యాన్ని పప్పు నానబెట్టేటప్పుడే వేసుకుంటే సరిపోతుంది. పప్పులు నానబెట్టుకున్న తర్వాత బియ్యం కూడా వేసుకుని నానబెట్టుకుంటే అదంతా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. లేదంటే ఇలా 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. అలా గ్రైండ్ అయిన పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. ఇలా వేసుకుని గరిటెతో బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దోశ మీదకి కారం చూపిస్తున్నానండి. పండు మిరపకాయలండి ఇవి, ఎండుమిర్చి కాదు. పచ్చిమిర్చిని బాగా పండిన తర్వాత తీసుకున్నాను. ఒక 10 పండుమిర్చి తీసుకుని గిన్నెలో వేసుకుందాం. అలా కొన్ని వాటర్ పోసుకుందామండి. ఇలా కొంచెం సేపు నానబెట్టుకుందామండి. చల్లని వాటర్ అయితే ఎక్కువ టైం పడుతుంది నానటానికి. అందుకే వీటిని మనం ఒక కాడ గిన్నెలో వేసుకుని గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని 2 నిమిషాలు బాగా ఆ వాటర్ని వేడి చేసుకున్నట్లయితే పండుమిర్చి అనేది ఈజీగా నానిపోతుంది. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్ కోసం కొంచెంగా సాల్ట్ వేసుకుని దీనిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా పండుమిర్చి కారాన్ని రెడీ చేసుకోవాలి. దానిని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. ఇలా గ్రైండ్ అయిన కారం అంతా కూడా గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలండి ఇవి. ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకుని వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుందాం. తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా ఒక గిన్నెలో వేసుకుందాం. ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోండి. ఒక గరిటె ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి టేస్ట్ చూసుకుందాం. సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత దోశను వేసుకుందాం. ఒకేసారి ఫాస్ట్గా మనం స్ప్రెడ్ చేయలేమండి. ఈజీగా రాదు. స్లోగా వేసుకోవాలి. అలాగే కొంచెం మందంగా కూడా వేసుకోవాలండి. మరీ పల్చగా కూడా స్ప్రెడ్ చేయలేం. పప్పు దినుసులతో గ్రైండ్ చేసాం కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కారాన్ని కూడా అలా వేసుకుందాం. దోశ పైన వేసుకుని దోశ మొత్తం కూడా అప్లై చేసుకుందాం. ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి స్పూన్తో. ఫ్రెండ్స్, ఇలా దోశను కారంతో ప్రిపేర్ చేసుకుని మనం తిన్నామంటే ఎలాంటి చట్నీలు ప్రిపేర్ చేయాల్సిన పని ఉండదండి. మనం అల్లం వేసాం, పచ్చిమిర్చి వేసాం, అలాగే ఉల్లిపాయలు వేస్తున్నాం, పండుమిర్చి కారం కూడా వేస్తున్నాం, జీలకర్ర వేస్తున్నాం. అవన్నీ కూడా దోశకి మంచి టేస్ట్ని ఇస్తాయండి. చాలా చాలా బాగుంటుంది. మనం పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ లాంటివి ఎలాంటి చట్నీలు ప్రిపేర్ చేయాల్సిన పని లేకుండానే ఇలా డైరెక్ట్గా కూడా మనం దోశలను సర్వ్ చేయొచ్చు ఫ్యామిలీకి. ఇలా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర కూడా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇలా వెనుక వైపుకు టర్న్ చేసుకుందామండి. ఇలా 2 వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అవి తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకుందామండి. చాలా స్మూత్గా, చాలా మెత్తగా, తింటుంటే సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.